హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు, పెయింటర్. స్లాబ్లు, పాత స్లాబ్లు లీకేజ్ అయితే ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలు చూసి నేర్చుకోండి. ఫస్ట్ స్లాబ్లని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మూలలలో మెయిన్ దుమ్ము ధూళి మొత్తం గీకేసుకొని శుభ్రంగా వాటర్తో కడిగేసుకోవాలి. అలా మూలలు శుభ్రంగా ఊడ్చేయాలి, చెత్త డస్ట్ దుమ్ము. ఇలా రావాలి శుభ్రంగా ఊడిస్తే. ఎక్కువ ఓల్డ్ ఇల్లులు ఇట్లా కడతా ఉంటాయి స్లాబ్లు, దానికి డ్యామ్ ప్రూఫ్ అని ఏషియన్ పెయింట్లో దొరుకుద్ది. ఆ పెయింట్ వేసుకోవాలి. సెకండ్స్ శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి. ఇంత దుమ్ము కూడా లేకుండా 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని అట్లా తెల్లగా వచ్చేటట్లు కడుక్కోవాలి. పాచి చెత్త ఇసుక ఏం లేకుండా చేసుకోవాలి. స్టెప్ 3 వచ్చేసి శుభ్రంగా కడుక్కున్నాక ఆ వాటర్ అంతా చిమ్మేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసేయాలి. ప్రతి మూలలో శుభ్రంగా కడుక్కోవాలి, ఇసుక లేకుండా. ఏషియన్ పెయింట్ ట్రూ కేర్ డ్యామ్ ప్రూఫ్ పెయింట్ నేమ్ వస్తుంది. స్టెప్ 3 వచ్చేసి ఫస్ట్ కోటింగ్ వాల్స్కు మూలలలో అన్నిటికి నీట్గా ఒక కోటింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా హోల్స్ లేకుండా ఫస్ట్ గోడ క్లియర్ చేసుకుంటే ఇద్దరం పట్టుకుంటే సపోజ్ అయిపోయింది. జాయింట్లు క్రాక్స్ ఎట్లా కంటి వస్తాం కదా, అట్లా 1-2 సార్లు బాగా నీట్గా పెట్టుకోవాలి. పెయింట్ డ్యామ్ ఫస్ట్ మూలల నుంచి పెట్టుకున్నాక ప్లస్ సెంటర్ నుంచి పెట్టుకోవాలి. అందుకే 2 రోలర్ లేదు అంత అంటున్న వరకు అట్ట ఎట్టయినా ఎట్టవుది డెసి అడ్డమే లాగి నేను లాగిన కదా. అడ్డం వేసుకున్నాక 2వ కోటింగ్ నుంచి రాపు ఇవి అడ్డం వేస్తున్నాము. చిక్క ఎక్కి ఉంది కానీ ఎవరింటికైనా కావాల్సింటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, డిస్క్రిప్షన్ కాల్ చేయండి. వాటర్ లీకేజ్లు ఉన్నా, పెయింటింగ్ వర్క్ ఉన్నా, ఇలా నీట్గా వేసుకోవాలి. ఫస్ట్ కోటింగ్ కంప్లీట్ అయింది. సెకండ్ కోటింగ్ కూడా ఇప్పుడు అడ్డం లాగుతుంది, స్ట్రైట్ లాగుతున్నాం.
ఇందాక అడ్డం లాగినాం కదా, ఇప్పుడు నిలువ లాగుతున్నాం. మాకు ఈ స్లాబ్కి వచ్చేసి 40 లీటర్లు పట్టింది. 3 కోటింగ్ చేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ వచ్చేసరికి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఫైనల్ వచ్చారు వాటర్ ప్రూఫింగ్ ఫైనల్ వర్క్. అది ఇంకా ఆరలేదు ఫ్రెండ్స్, వచ్చి ఉన్నప్పుడు సార్లు కనబడుతుంది. అన్న ఫుల్ వైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆరింది, ఒకసారి చూడండి ఆరినాక కళ్ళు కూడా చేరిపోతుంది, చూడలేము. అది అట్లా ఫుల్ వైట్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్.